తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. 8 ఏళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలను కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించిన విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించని విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థిక వృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగుదలలో, విద్యుత్ సరఫరాలో, తాగునీరు సాగునీటి సదుపాయంలో, ప్రజా సంక్షేమంలో, పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది. 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది. ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది యొక్క అంకిత భావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం. కఠినమైన పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014 నుంచి 2019 వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో అవరోధాలు ఎదురైనా, కరోనా వంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు. 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డీపీ 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయల కంటే ఇది 86% అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజు రోజుకు పెరుగుతుండటం శుభ పరిణామం. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో, పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుదుత్పత్తిలో రాష్ట్రం గత 8 ఏళ్లలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా ఇప్పుడు అది 2,012 యూనిట్లకు పెరిగింది.
ఇది आज జాతీయ करंट का తలసరి इस्तेमाल भी వినియోగంతో बहुत कुछ बढ़ పోలిస్తే चुका है तेलंगाना में। మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుము వంకర పోవడం, బొక్కలు విరగడం, కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100% ఆవాసాలలో ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. मिशन भगीरथ जो घर घर को पानी आया है, ये इंतजाम हर राज्य करना चाहिए, ऐसा सेंट्रल गवर्नमेंट ने हर स्टेट को बताया है। ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటి కోసం బిందెలతో మహిళలు స్టేట్ में कोई गांव ऐसा नहीं है जहां पे पानी का इंतजाम नहीं है. యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. इससे पहले जब तेलंगाना आंध्र में मिला था वो टाइम पे जबकि जो लीडर्स थे उनकी गलत सोच की वजह से तेलंगाना बहुत कुछ तकलीफों में था. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి, और कई किसान जो सो आत्म बलिदान दे रहे थे वो टाइम पे. ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనస్సు వికలమైంది. కృష్ణా గోదావరి నదులు మన ప్రాంతం గుండా ప్రవహిస్తున్న సాగునీటికి నోతని రైతుల దుస్థితి చూసి చెలించిపోయాను. అందుకే उसके बाद जो पानी का इंतजाम की जो कार्रवाई शुरू करती है उसके बाद సంక్షేమం పైన किसान के चेहरे पर खुशी आई है. రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు పథకాలు అమలులోకి తేవడంతో నేడు మన రాష్ట్రం సజల సుజల సస్యశ్యామల తెలంగాణగా మారింది. और आज स्टेट में हर जगह पानी का इंतजाम है, जिससे किसान खुश है. 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు విత్తనాల 24 घंटे का करंट का इंतजाम और जो मिशन काकतीय की वजह से जो नदियां जो तालाब है तालाबों में पानी रहना, విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం, రైతు వేదికల నిర్మాణం, పంట కల్లాల నిర్మాణం, और किसानों के लिए प्रोग्राम बनाना और गल्ले का इंतजाम करना, जिसमें किसान अपना धान जो भी अनाज रहता है अनाज रखने के लिए इंतजाम करना, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, नए नए प्रोजेक्ट बना के पानी का इंतजाम करना किसानों के लिए, సాగునీరు సరఫరా చేయటం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు పండగాని నిరూపించగలిగాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 50,000 करोड़ किसानों के लिए हम लोग इन्वेस्टमेंट के तौर पर रखे हैं. లేనే లేవంటే అది అతిశయోక్తి కాదు. నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయి. और कई ऐसे स्टेट्स हैं जो हमारे स्कीम्स को आदर्श लेकर काम कर रहे हैं. ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై పూడిపోయి గట్లు తెగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకు పైగా ఎకరాల సాగు భూమిని స్థిరీకరించుకోగలిగాం. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నిటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన और ఫలితంగా पानी के जो प्रोजेक्ट्स है उसकी वजह से हर तालाब में पानी आना और जो कंटिन्यूसली पानी देना और कहीं भी किसान के लिए पानी के लिए रुकावट नहीं रहना और हर जमीन पर कुछ न कुछ किसान का काम चलना, ये तेलंगाना के लिए बहुत बड़ा काम हो चुका है, जो इससे पहले कंबाइंड आंध्र प्रदेश में नहीं हुआ था. దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నాం. नए प्रोजेक्ट के अलावा पेंडिंग प्रोजेक्ट्स का भी काम बहुत जल्द से जल्द काम अंजाम दे चुके हैं. జనాకా కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. इतने कम टाइम में प्रोजेक्ट्स का इंतजाम करना है देश के हिस्ट्री में पहली बार है. ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో
ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. चाइना जैसे देश में पॉसिबल था, ऐसा प्रोजेक्ट तो हम एत्तिपोतला जो प्रोजेक्ट किए हैं वो रिकॉर्ड टाइम में कंप्लीट कर चुके हैं. నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టులో అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్. దీని నిల్వ సామర్థ్యం 50 టీఎంసీలు. కాళేశ్వరం 50 टीएमसी का जो पानी का इंतजाम हो सकता है मल्लना सागर का, उसको भी हम लोग रिकॉर्ड टाइम में कंप्लीट कर चुके हैं. తీర్చుకున్నాం. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగ చూసుకోగలగటం. हम लोग लड़कर खाली तेलंगाना नहीं बल्कि हरा भरा तेलंगाना को हासिल कर चुके हैं. నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది. 2014 तक सिर्फ 20,000 एकड़ जमीनों को पानी का इंतजाम था. 85.89 లక్షల ఎకరాలను సాగునీటి సౌకర్యం కల్పించింది. आज की तारीख में 86 लाख एकड़ जमीन को पानी का इंतजाम हो चुका है. చెరువులు, చెక్ డ్యాంలు, ఆనకట్టలు, కత్వలు, చిన్న పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందికి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించింది. 1 కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే ధ్యేయంగా और हमारा लक्ष्य है कि 1 करोड़ के ऊपर के एकड़ जमीन को पानी का इंतजाम करना है और उसके लिए हम कंटिन्यूअसली काम करते रहेंगे. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటూ ఉన్నాం. और तेलंगाना में दलित बंधु जो स्कीम हम लोग एक मिशन की तरह स्टार्ट किए हैं. వారికి విముక్తి కలిగించాలని, దళితులంతా స్వశక్తితో స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ दलित సంకల్పం. पूरे खुशी से हरे भरे और फाइनेंशियल डेवलपमेंट के तौर पर जीना चाहिए, इसीलिए हम लोग दलित बंधु स्टार्ट किए हैं. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ये సహాయం स्कीम के तहत हर दलित की फैमिली को 10 लाख रुपए का चेक गवर्नमेंट दे रही है. ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్ధిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. गवर्नमेंट दिए जो पैसे से दलित अपने फैमिली के लिए कुछ अच्छा काम कर सकता है, उसको इन्वेस्टमेंट लगा के कुछ बिजनेस कर सकता है మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. और अपने आप कुछ रोजगारी का इंतजाम कर లబ్ధిదారులపై सकता है. ఎటువంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకంలోని గొప్పతనం. దళిత బంధు పథకం కింద ఇప్పటికే చాలా మంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం और వ్యక్తం कई लोग చేస్తున్నారు. दलित भाइयों ने దళిత బంధు अपना పథకం सेल्फ ద్వారా एम्प्लॉयमेंट का काम అందించే स्टार्ट कर ఆర్థిక चुके हैं. ये स्कीम के అదనంగా तहत ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నది. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహదపడుతుంది. और उनके लिए हम लोग सेपरेट निधि भी बना चुके हैं, जिसमें अगर ये दलित बंधु की स्कीम में अगर कुछ फेल होता है, कुछ प्रॉब्लम होता है तो फ्यूचर में उसको सपोर्ट कर सके ऐसी एक निधि भी बन चुकी है. లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు, వైన్ షాపులు, హాస్టళ్లు, హాస్పిటళ్లకు సరఫరా చేసే వివిధ రకాల కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. और कई चीजों के कॉन्ट्रैक्ट और टेंडर्स में हम लोग दलित को भी 10% रिजर्वेशन दे चुके हैं, जिसमें हर 10 आदमी में एक आदमी को रिजर्वेशन वो कॉन्ट्रैक्ट मिलेगा. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది और अलग अलग दशाओं में दलित बंधु का स्कीम हर दलित को पहुंच जाएगा. 700 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. और अभी तक हम लोग 7,700 करोड़ इसके लिए अनाउंस कर चुके हैं. ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. गवर्नमेंट इतना सीरियस लेके जो स्कीम ये लगाया है, इसको हर कोई अपना इस्तेमाल कर लेना, इसके लिए हम रिक्वेस्ट कर रहे हैं. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి ఉచితంగా నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. और गरीबों के लिए डबल बेडरूम का जो घर फ्री में हर फैमिली को फ्री में बना के देना है, पहला स्टेट है इंडिया में. 126 కోట్ల రూపాయలు కేటాయించింది. और इसके लिए 19,100 करोड़ డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి దశల వారీగా डबल बेडरूम మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం घर के लिए हम लोग अनाउंस कर నిరంతర चुके हैं. ప్రక్రియ చివరి లబ్ధిదారునికి అందే వరకు ఈ పథకం అమలవుతుందని సవినయంగా తెలియజేస్తున్నాం. और हर घर में तो आदमी को इस घर पहुंचे तक ये स्कीम अमल में रहेगी. దశలో గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. దేశంలో అత్యధికంగా
978 గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక और రాష్ట్రం गुरुकुल మన स्कूल తెలంగాణ. जिसको रेसिडेंशियल स्कूल्स कहते हैं 978 स्कूल गवर्नमेंट अनाउंस कर चुकी है 978 स्कूल्स तेलंगाना स्टेट में चल रहे సమగ్ర हैं శిక్షణనిస్తూ ఈ గురుకులాలు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ఉన్నాయి. और जिसमें अच्छे रिजल्ट आ रहे हैं ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా और బలోపేతం చేసేందుకు गवर्नमेंट स्कूल्स को कॉर्पोरेट स्कूल्स के बराबर हम लोग बनाए हैं కార్యక్రమానికి నాంది పలికింది. వర్తమాన కాల और ये काम चलते रहेगा. పాఠశాలలో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,298 కోట్ల రూపాయల వ్యయంతో దశల వారీగా అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు और చేపడుతున్నారు. स्टेट में 7,298 करोड़ रुपए से हर स्कूल को डेवलप किया जाएगा. गवर्नमेंट स्कूल में कॉर्पोरेट स्कूल के तहत हर चीज का इंतजाम रहेगा. 497 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాచరణ ప్రారంభించింది. ఉన్నత విద్యలో మహిళలు ముందుండాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. हायर एजुकेशन में गरीब लड़के लड़कियां भी आगे रहने के लिए तेलंगाना गवर्नमेंट सोच रही है. ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలు చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలన్నదే ప్రభుత్వ ఆశయం. और राष्ट्र का हर आदमी आराम से अपने सेहतमंद रहने का हम संकल्प कर रहे हैं. ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోంది. ప్రజా వైద్యం ఆరోగ్య రంగాలలో రోజు రోజుకు గుణాత్మక పురోగతిని और हर दिन हम इसको तरक्की के बेस पे लेके जा रहे हैं. రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు हर गरीब को भी अच्छे से अच्छा मेडिकल ट्रीटमेंट हो, इलाज हो, ऐसा हम लोग पूरा प्रोग्राम बनाए हैं. హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచింది. हर गवर्नमेंट हॉस्पिटल में अच्छे अच्छे इंतजाम किए हैं जैसा कॉर्पोरेट हॉस्पिटल में जैसा रहता है. ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. हर जिला में हॉस्पिटल्स और पीएचसीज का इंतजाम किए हैं. సెంటర్లను ఏర్పాటు చేసింది. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రంలోని అన్ని బెడ్స్ ను ఆక్సిజన్ బెడ్స్ గా మార్చింది. 56,000 ఆక్సిజన్ బెడ్లు हर छोटे छोटे हॉस्पिटल में गवर्नमेंट हॉस्पिटल में ऑक्सीजन बेड्स का इंतजाम करके देश में कोई स्टेट नहीं किया है. ऐसा तेलंगाना में हुआ है कि हर हॉस्पिटल में ऑक्सीजन बेड्स है. మోకీలు మార్పిడి ఆపరేషన్లు సైతం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచడం, ఉత్తమ వైద్య సేవలతో పాటు రోగులకు गवर्नमेंट हॉस्पिटल्स में बेड्स का नंबर बढ़ाना और अच्छा डॉक्टर्स का इंतजाम रहना బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచింది. और बजट में अमाउंट का इंतजाम रहना. దవాఖానాలలో రోగుల సహాయకులకు కూడా 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నది. और जो हॉस्पिटल्स में जो पेशेंट के साथ रहते हैं उन लोगों को खाने का इंतजाम सिर्फ 5 रुपए में खाना मिलना उनके लिए. అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలోనూ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచడంలోనూ తెలంగాణ దేశంలోనే और प्रेगनेंसी के मामलों में भी अगर कुछ डिस्टर्ब ना हो और प्रेगनेंसी रेट बढ़ाने के लिए जिसके इलाज की वजह से कई जगह डिस्टर्ब हो रहा था वैसा डिस्टर्बेंस नहीं रहने के लिए प्रेगनेंसी रेट बढ़ाने के लिए भी हम लोग उसके लिए सेपरेट एम्बुलेंस रखे हैं अम्मा ओडी नाम से. ఈ పథకం ద్వారా అందించడం జరుగుతున్నది. అదనంగా మాతా శిశు సంరక్షణకు ఉపయోగపడే 16 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ను కూడా ప్రభుత్వం అందిస్తున్నది. और डिलीवरी के बाद उन लोगों को 16 चीजों के साथ एक सेपरेट किट भी दिया जा रहा है जो डिलीवरी होने के बाद. ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుండి 56% పెరిగింది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది మనందరికీ కూడా శుభ పరిణామం. जिसकी वजह से माता शिशु का मरण जो का रेट है बहुत कम हो चुका है. హైదరాబాద్ బస్తీలలో నివసించే పేదల సమీపంలోకి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. और हर गांव में हर बस्ती में हैदराबाद की गली गली में हम लोग गवर्नमेंट का ट्रीटमेंट का इंतजाम किए हैं. ఇప్పటికే సేవలు అందిస్తూ ఉన్నాయి. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మరో 60 బస్తీ దవాఖానాలను కొత్తగా और ప్రారంభించారు. म्युनिसिपल और कॉर्पोरेशन में और 60 बस्ती दवाखाने भी ओपन कर चुके हैं ప్రాథమిక సేవలను అందించడం కోసం ప్రభుత్వం పల్లె जिसमें దవాఖానాలను प्राइमरी ट्रीटमेंट ఏర్పాటు होता रहता है. చేస్తున్నది. నగర వాసులతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ये सिटीज में नहीं बल्कि आसपास के जिला के लोगों को भी తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ट्रीटमेंट का మెడికల్ इंतजाम సైన్స్ रहेगा. ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం 4 చెరుగుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రభుత్వం నిర్మిస్తున్నది. और हैदराबाद में 4 सुपर स्पेशलिटी हॉस्पिटल्स भी बना रहे हैं. కోట్ల రూపాయల వ్యయంతో అల్వాల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, గచ్చిబౌలిలో సూపర్ స్పెషాలిటీ अलवाल, सनत नगर, एलबी नगर और गच्चीबौली में 4 हॉस्पिटल्स बनाए जाएंगे.
1000 పడకలు ఏర్పాటు అవుతాయి. और हर हॉस्पिटल में 1000 बेड्स रहेंगे। సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు వైద్య విద్యను అందించే సౌకర్యం కూడా सुपर स्पेशलिटी मेडिकल ट्रीटमेंट के अलावा और मेडिकल एजुकेशन का भी इंतजाम रहेगा। పీజీ కోర్సులు, నర్సింగ్, పారామెడికల్ కోర్సుల్లో విద్యను అందించడం జరుగుతుంది। मेडिकल, नर्सिंग, पैरामेडिकल कोर्सों में इसका పెంచాలని एजुकेशन रहेगा। నిర్ణయించింది। దీంతో నిమ్స్ ఆసుపత్రిలో మొత్తం 3489 పడకలు అందుబాటులోకి రానున్నాయి। और 4 हॉस्पिटल्स में 3499 నిర్ణయించింది। ఈ క్రమంలో बेड्स रहेंगे। కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది। వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు। और वरंगल में 2000 बेड्स के साथ सुपर स्पेशलिटी हॉस्पिटल का इंतजाम भी लास्ट स्टेज पे है, इंतजाम अमल में आ जाएगा। హైదరాబాద్ కు వచ్చిన వారు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే మృతదేహాన్ని ప్రభుత్వ అంబులెన్స్లలో ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం कोई भी डिस्ट्रिक्ट से आदमी अगर हैदराबाद को आता है, किसी वजह से यहाँ पे उसका डेथ हो जाता है, तो उसको वापस भेजने के लिए एक सेपरेट एम्बुलेंस का इंतजाम भी किया गया है। కృషిని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రశంసించింది। దేశంలో అత్యుత్తమ వైద్య సేవలున్న మొదటి 3 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి కావడం ప్రభుత్వ పనితీరుకు ప్రబల నిదర్శనం। देश में सबसे ज्यादा मेडिकल इंतजाम, हॉस्पिटल्स का इंतजाम, पब्लिक की जो सेहत का इलाज का जो लिहाज कर रहे हैं, वो देश में टॉप 3 स्टेटों में तेलंगाना भी रहना बहुत खुशी की बात है। ఈ లక్ష్యాన్ని నెరవేర్చనుంది। రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్ ఫోన్లలో చూసుకునే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది। और एक सेपरेट मोबाइल ऐप के तहत स्टेट में क्या क्या हो रहा है, मेडिकल लाइन में, मेडिकल फील्ड में, जो हॉस्पिटल्स में क्या क्या हो रहा है, हर चीज मालूम करने का इंतजाम भी यहाँ पे है। ఆ తర్వాత రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈ రిపోర్ట్ల ఆధారంగా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు। తెలంగాణ పోరాటమే నినాదమే నిధులు, నియామకాలు, నీళ్లు। రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకే దక్కుతున్నాయి। రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం। గడిచిన 8 ఏళ్లలో 1,33,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం। ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నది। రాష్ట్రంలో ఇప్పటికే దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 11,103 ఉద్యోగుల సేవలను మానవతా దృష్టితో క్రమబద్ధీకరించి कॉन्ट्रैक्ट एम्प्लॉयज जितने भी लोग हैं, उन लोगों को एक एक स्टेज के हिसाब से उन लोग रेगुलर एम्प्लॉयज के नाम लिए हुए हैं। अभी तक 11,000 आदमी को हम लोग रेगुलर एम्प्लॉयज बना चुके हैं। ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరపడం ద్వారా తెలంగాణ యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది। ప్రభుత్వ ఉద్యోగార్థుల వయో పరిమితిపై 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది। ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి नोटिफिकेशन जारी गवर्नमेंट एम्प्लॉयज जितने भी हैं, उन लोगों का रिटायरमेंट का एज भी हम लोग बढ़ाए हैं और नए जॉब्स के लिए सेपरेट नोटिफिकेशंस भी आए हैं अलग अलग डिपार्टमेंट से। స్థానిక అభ్యర్థులకు సంపూర్ణంగా న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్టమైన వ్యవస్థను, విధానాన్ని ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్నది। దీనికోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371D ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను సాధించింది। ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చారిత్రాత్మకమైన విజయం। ఈ సవరణ వల్ల ఇక నుంచి అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుంది। ఈ విధంగా और जो लोकल लोग हैं, उन लोगों को 35% जो है सो एम्प्लॉयमेंट में कोटा मिलेगा। ये जो जिससे लोकल लोगों को कंप्लीट सहूलत मिलेगी। కార్యక్రమం అమలు చేస్తున్నది। ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి। రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయడంతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నది। అదేవిధంగా బీసీ స్టడీ సర్కిళ్లలోనూ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి। సమైక్య పాలనలో ధ్వంసమైన వృత్తులకు ప్రభుత్వం ఆర్థిక ప్రేరణ ఇచ్చి ఆదుకుంటున్నది। ఇందులో భాగంగా మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది।
స్వరాష్ట్రంలో और అవకాశం मच्छरों के చోట लिए जो చేపల मच्छरों का जो పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది इंतजाम, छोटे छोटे मच्छरों का जो इंतजाम होता है, నిర్మాణం తర్వాత जो मच्छियां मारने का जो ये प्रोफेशन होता है, और ये एक ही प्रोफेशन नहीं बल्कि तेलंगाना से जो आंध्रा में जब मिला हुआ था, जो छोटे छोटे प्रोफेशंस का बहुत कुछ हो चुका था, यानी उसको डिस्टर्ब किए थे, हम लोग वो पूरे प्रोफेशंस को वापस ला रहे हैं। గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం వెలువరిస్తూ ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి చేపల దిగుమతి కూడా తగ్గింది. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వివిధ జలాశయాలలో ప్రభుత్వమే రొయ్యలు చేప పిల్లలు వదిలి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తూ ఉన్నది. मच्छरों के फायदे के लिए स्टेट में जितने भी तालाब है उसमें जो सो झींगा और मच्छी का इंतजाम किया है, जो ऑटोमेटिकली वो टाइम के हिसाब से बढ़ते रहेंगे। 782 కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించబడిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో గొల్ల కురుమల సంక్షేమం కోసం భారీ ఎత్తున చేపట్టిన గొర్రెల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. నేడు రాష్ట్రంలో గొర్రెల మందలు పెద్ద సంఖ్యలో పెరిగి మాంసం ఉత్పత్తిలో తెలంగాణ స్వావలంబన సాధించింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో గొల్ల కురుమలు మన రాష్ట్రాన్ని గొర్రెల పెంపకం शीप्स बकरों का जो यहाँ पे बढ़ोतरी हो रही है, जिसके लिए गवर्नमेंट का इंतजाम किया जा रहा है, पर्टिकुलरली वो प्रोफेशन जो लोग लगे हुए हैं, जिससे मांस का उत्पत्ति बढ़ रहा है तेलंगाना में। మాఫీ చేయడమే కాకుండా శాశ్వతంగా చెట్ల పన్నును రద్దు చేయడం జరిగింది. మరణించిన లేదా అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం 50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచింది. गीत कार्मिक जो झाड़ पे चढ़कर पानी निकालते हैं, सीएनजी का जो काम करते हैं, उन लोगों के लिए भी पर्टिकुलरली सेपरेट गवर्नमेंट उनका इंतजाम किया है। ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు 393 మంది గౌడ సోదరులకు లైసెన్సులు లభించాయి. और उन लोगों को एक सेपरेट लाइसेंस भी दे रहे हैं। अभी तक 393 आदमी को लाइसेंस दे चुके हैं। ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమలు చేస్తున్నది. దోబీ ఘాట్లకు, లాండ్రీలకు, సెలూన్లకు ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నది. धोबी घाट लैंड నేత के लिए కార్మికులకు 250 यूनिट तक బతుకమ్మ చీరల गवर्नमेंट తయారీ करंट పనిని అప్పగించడంతో फ्री दे रही है, నూలు రసాయనాలపై 50% సబ్సిడీ ఇస్తున్నది. और केमिकल्स के ऊपर 50% सब्सिडी भी दे रहे हैं, 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని और वो लोग को 5 लाख का बीमा भी दे चुके हैं। వివిధ వృత్తులకు ప్రత్యేక ప్రేరణ ఇస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో हर पर्सनल प्रोफेशन जो जमाने से चलते हुए आ रहा है, वो प्रोफेशन को हम लोग पूरा सम्मान देते हुए, తెలంగాణ ప్రాంతం సర్వ మతాల సంస్కృతుల సంగమ స్థానం. ప్రభుత్వం हर मजहब, हर कम्युनिटी को बराबर सपोर्ट करते हुए, గంగా జమున తహజీబ్ను तेलंगाना गंगा जमुना तहजीब को हम बचाते हुए, తెలంగాణ ప్రాంతంలో ఉన్న మైనారిటీ గురుకులాల సంఖ్య కేవలం 12 మాత్రమే. ప్రభుత్వం కొత్తగా 192 మైనారిటీ గురుకులాలను तेलंगाना माइनॉरिटी गुरुकुल जब एपी में मिला हुआ था, जब सिर्फ 12 स्कूल थे, आज 192 स्कूल बना चुके हैं, దీనివల్ల మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ గతంలో 18% जिसकी वजह से माइनॉरिटी बच्चे बच्चियों का जो एनरोलमेंट बहुत कुछ डेवलप हो चुका है। 42% పెరిగింది. బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగలను అధికారికంగా बतुकम्मा, बोनालू, रमजान, क्रिसमस जैसे त्योहार है, उसको गवर्नमेंट की तरफ से ऑफिशियली రాష్ట్ర అవతరణ అనంతరం పరిపాలనా అవసరాలకు తగిన విధంగా ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణల ఫలితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతూ ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారానికి తగిన సంస్కరణలు తెచ్చింది. భూ రికార్డులు ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించింది. భూ రికార్డుల్లో పారదర్శక కోసం ధరణి పోర్టల్ రూపొందించడం జరిగింది. దీంతో ప్రజలకు ప్రయాస లేకుండా సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతున్నది. ధరణి పోర్టల్ భూ పరిపాలనలో నవశకానికి నాంది పలికింది. రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడంతో పాటు కొత్త డివిజన్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. మా గూడెంలో మా పాలన, మా తండాలో మా పాలన అనే ఎస్టీ సామాజిక వర్గాల చిరకాల వాంఛకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని గూడాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,146 మంది గిరిజనులు కొత్తగా సర్పంచులు అయ్యారు. ప్రభుత్వం ఈ పంచాయతీలకు సొంత భవనాలు కూడా నిర్మిస్తున్నది. 30 జిల్లాల్లో అన్ని అంగులతో అధునాతన వసతులతో సమీకృత కలెక్టర్ కార్యాలయాలను నిర్మిస్తున్నది. ఇందులో ఇప్పటికే కొన్ని ప్రారంభమయ్యాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా
తెలంగాణ శాసనసభ్యుల కోసం క్యాంపు కార్యాలయాలు నిర్మాణం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం నూతన సచివాలయ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నది. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 7 అంతస్తుల భవనం రూపుదిద్దుకుంటోంది. దీనిని ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి వీలుగా నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత రమ్యంగా వైభవంగా తీర్చిదిద్దుకున్నాం. 1000 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర పుణ్యక్షేత్రాలను కూడా ఇదే విధంగా राज्य में जैसा यादाद्री को हम लोग टेम्पल डेवलप किया है, वैसे दूसरे टेम्पल्स को भी बहुत कुछ डेवलप करने का इरादा है. మన అదృష్టం ప్రాజెక్టుల పరిధిలో ఉన్న జలాశయాలన్నింటినీ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దుతూ పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా और टूरिस्ट को डेवलप करने के लिए, टूरिस्ट एरियाज बनाने के लिए हम लोग जो प्रोजेक्ट है, तालाब आए, उसको हम लोग वो हिसाब से बनाएंगे. బడ్జెట్ లో 1500 కోట్ల రూపాయలు కేటాయించింది. इसके लिए 1500 करोड़ रुपए हम लोग सेपरेट अनाउंस किए हैं. ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగిపోయింది. और तेलंगाना बनने के बाद हैदराबाद का ब्रांड इमेज कुछ बढ़ चुका है. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టం నిరంతర విద్యుత్ నీటి సరఫరా రాష్ట్రంలో इंडस्ट्रीज डेवलपमेंट के लिए पानी और करंट का जो कंटिन्यूसली जो सप्लाई होता है, అందిస్తున్న ప్రోత్సాహంతో जिसकी वजह से इंडस्ट्रीज बहुत कुछ बढ़ रहे हैं और इंडस्ट्रियलिस्ट हैदराबाद आ रहे हैं. ఈ 8 ఏళ్లలో మొత్తం 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి వచ్చాయి. 16,02,25,000 करोड़ కల్పన జరిగింది. बाहर से आ चुका है. రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నది. और आईटी में तो नॉन स्टॉप तेलंगाना सामने जा रहा है. నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ప్రపంచ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, वर्ल्ड के फेमस माइक्रोसॉफ्ट, एप्पल, गूगल వంటి అనేక సంస్థలు హైదరాబాద్ నుంచి ऐसे कई कंपनीज సాగిస్తూ ఉన్నాయి. हैदराबाद पहुंच चुके हैं. हैदराबाद से काम चल रहा है. 1,83,569 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. ఐటీ రంగంలో మనం సాధించిన అభివృద్ధి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. आईटी में जो तेलंगाना जो डेवलप किया है वो दूसरे स्टेट भी प्राप्त कर रहे हैं. సుపరిపాలన సూచిలో మన రాష్ట్రం పరిశ్రమలు వాణిజ్య రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ 8 ఏళ్లలో इंडस्ट्रीज आईटी में तेलंगाना सबसे टॉप में है अभी देश में. 121 ఉద్యోగాల కల్పన జరిగింది. పారిశ్రామిక ఐటీ రంగాలలో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. इंडस्ट्रियल आईटी में 24 लाख आदमियों को एम्प्लॉयमेंट हो चुका है. ఉద్యోగులతో ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రం అవతరించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఇంక్రిమెంట్ను మంజూరు చేయడం జరిగింది. ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 43% ఫిట్మెంట్ అందించింది. కరోనా కష్టాలు వెంటాడుతున్నా సరే गवर्नमेंट एम्प्लॉइज को इससे पहले कभी नहीं था ऐसा 46% इंक्रीमेंट देखिए. ప్రభుత్వం ఉద్యోగులతో పాటు उन लोगों को खुश रखे हैं. అవుట్సోర్సింగ్ తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న యావత్ और इन लोगों सपोर्ट के लिए गवर्नमेंट आउटसोर्सिंग कॉन्ट्रैक्ट में जैसे उन लोगों को भी నేడు దేశంలో डेवलपमेंट के लिए गवर्नमेंट काम कर रही है. వేతనం పొందుతున్న ఉద్యోగులు ఎవరంటే వారు మన తెలంగాణ ఉద్యోగులని సగర్వంగా और తెలియజేస్తున్నారు. राज्य में सबसे ज्यादा गवर्नमेंट एम्प्लॉइज जो तनख्वाह ले रहे हैं वो दूसरे स्टेटों से कंपेयर करें तो बहुत ज्यादा है. ఆయా వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం అంత తేలికైన పని కాదు. तेलंगाना अलग होने के बाद बहुत मेहनत किए थे. వివిధ రంగాలలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు कई చేసుకోవడానికి चीजों में 60 साल में बहुत कुछ तेलंगाना पीछे गया था. हम वो चीज को आहिस्ता आहिस्ता रिकवर कर रहे हैं. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవడంలో ఆనందం కూడా ఉంది. बहुत खुशी हो रही है. हमारे स्टेट को हम लोग डेवलप कर रहे हैं రూపొందించి అమలు పరచడం ద్వారా మన పల్లెలు పట్టణాల రూపురేఖలే మారిపోయే రణంలో और इसकी वजह से गांव और शहरों का स्ट्रक्चर चेंज हो चुका है. बहुत खूबसूरत बन चुके हैं. తెలంగాణలో జరుగుతున్నది. గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం
ప్రభుత్వం ప్రతి నెల 256 కోట్ల 66 లక్షల రూపాయల నిధులు నేరుగా విడుదల చేస్తున్నది. ప్రతి గ్రామ और गाँव के डेवलपमेंट के लिए उसके लिए सेपरेट हम लोग निधि दे रहे हैं हर महीना। ఇతర వ్యవహారాల నిర్వహణ కోసం డంప్ యార్డు మరమ్మతులకు సగౌరవంగా అంత్యక్రియల కోసం ఆధునిక వస్తువులతో వైకుంఠ ధామాలను సైతం ఏర్పాటు చేసిన कचरा फेंकने के लिए एक पक्का इंतजाम, डंपिंग यार्ड्स और डेड बॉडीज का जो इंतजाम है उन लोगों के लिए एक सेपरेट प्लेसेस दिए हैं, जिसकी वजह से एरिया पोल्यूट ना हो, एरिया में डिस्टर्ब ना हो। గ్రామాలు గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ జీవన ప్రమాణాలలో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది. गाँव में जीवन प्रमाण भी आर्थिक बढ़ चुका है। పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నేడు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు ఆదరణ లభిస్తున్నది. इसकी वजह से देश में हर स्टेट तेलंगाना की तरफ दे रहा है, तेलंगाना को एक सेपरेट మొదటి దశలో 10కి 10 గ్రామాలు, डेवलपमेंट की तरफ देख रहा है। 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వ కారణం. तेलंगाना से 19 गाँव सिलेक्ट होना प्रगति के दौर पर నిర్వహిస్తూ ఉన్నది. తిరిగి మరో దఫా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు हम कल से फिर पल्ले यानी गांव की प्रगति और शहर की प्रगति का प्रोग्राम फिर स्टार्ट करेंगे। మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు और నుంచి हेल्थ एंड फिटनेस के लिए हर गांव में हम लोग క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని स्पोर्ट्स अकादमी बनाए हैं, हर गांव में हर शहर में स्पोर्ट्स अकादमी बनाए हैं, हर बस्ती के लोगों के लिए इंतजाम हुआ है। అన్ని రంగాలలో సాధించిన ప్రగతి పైన ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది చూసిన ఇతర రాష్ట్రాల వారు और जो नेशनल मीडिया इसको इससे पहले बताया था वो दूसरे स्टेट देख के उसको फॉलो कर रहे हैं మనం అనతి కాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని और సాధించగలిగామంటే बहुत कम समय में हम लोग बहुत कुछ हासिल कर चुके हैं। ప్రజా ప్రతినిధులకు అధికార యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా और इसके पीछे गवर्नमेंट एम्प्लॉइज है और जो लोकल एमएलए है, जितने भी पॉलिटिकल लीडर्स है, जो भी लोग है, सबको मैं शुक्रिया अदा करता हूँ। గొప్ప స్థానాన్ని ప్రభుత్వం సంపాదించుకుంది. చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఎలలేని శ్రద్ధ, పాలనలో పారదర్శకత, నిర్ణయాలలో మానవీయ కోణంతో పాటు కార్యక్రమాలలో గట్టి పట్టుదల ఉంటే हम लोग कितनी खुशी से और कितना श्रद्धा से और ट्रांसपेरेंट हम लोग తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి. और डेवलपमेंट के अलावा जमीन का रेट भी बहुत जल्द बढ़ रहा है, तो ये डेवलपमेंट का संकेत है। దేశంలో మరో రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు दूसरे स्टेट में नहीं है जैसा वेलफेयर स्कीम्स हम लोग यहाँ पे तेलंगाना में अमल कर रहे हैं। ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు. और ऐसा कोई घर नहीं है जिसमें गवर्नमेंट की स्कीम नहीं पहुंची हो तेलंगाना स्टेट में। తగ్గించుకున్నాం. దీనివల్ల మరింత మంది నిస్సహాయులకి ఆసరా పెన్షన్ అందనుంది. ప్రభుత్వ और आसरा पेंशन हम लोग और 7 साल कम कर चुके हैं, 65 से यानी सीनियर सिटीजन को जो देते हैं पेंशन वो 65 साल से 7 साल कम कर चुके हैं। ఇప్పటిగా భావించే పరిస్థితి ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. और शादियों के टाइम पे गरीब लड़कियों की शादियों में डिस्टर्ब ना हो, इसके लिए कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम भी हम लोग अमल कर चुके हैं। ఇప్పటి వరకు 11,44,000 మంది ఆడపిల్లల పెళ్లికి और इस स्कीम के तहत 11,44,000 लड़कियों को हम लोग ये शादी मुबारक कल्याण लक्ष्मी के ठिकान दे चुके हैं। ఉపయోగపడుతున్నది. ఇవేవి ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలు కావు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ये हम लोग इलेक्शन के मैनिफेस्टो में नहीं बताई ये चीजें, हम लोग बड़ी मुश्किल से तेलंगाना हासिल किए हैं और तेलंगाना की पब्लिक के डेवलपमेंट के लिए हम हमारे दिल से किए हैं। చిరుప్రాయంలో రాష్ట్రం సాధించిన విజయాలలో ఇప్పటి వరకు నేను పేర్కొన్నవి కొన్ని మాత్రమే. తెలంగాణ और इतने कम टाइम में अब जो हम लोग जीत हासिल किए हैं ये बहुत कम है। సమైక్య పాలకుల వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. और ప్రగతిశీల जब तेलंगाना आंध्रा में मिला हुआ था, जब दूसरे स्टेट के लोग हमारे पास वो विवक्ष बताए थे, आज सेम चीज केंद्र हमारे साथ कर रहा है, सेंट्रल गवर्नमेंट हमारे साथ विवक्ष कर रहा है। తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. तेलंगाना जब शुरू हुआ था, जब से ये सेंट्रल गवर्नमेंट से हमारे साथ विवक्ष हो रहा है। జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కేంద్రం కట్టబెట్టింది.
దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది. तेलंगाना के खम्मम डिस्ट्रिक्ट के 7 मंडल को एपी को వైఖరిని నిరసిస్తూ सेंट्रल गवर्नमेंट ने उधर अलॉट करने से हमको पानी का थोड़ा प्रॉब्लम हो चुका है वहाँ। చెప్పాలంటే ఆనాటి నుంచి నేటి వరకు మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించవలసి వస్తుంది। और एक बात में कहने के लिए 8 साल में तेलंगाना अलग होने के बाद हमारे हक हम लेने के लिए सेंट्रल गवर्नमेंट से लड़ना पड़ रहा है। తర్వాత అవసరమైన సిబ్బందిని నిధులను భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం। రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి फिर भी हम लोग हमारे डेवलपमेंट में नहीं रुके। గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు। మిషన్ భగీరథ सुप्रीम कोर्ट के चीफ जस्टिस भी यहाँ के प्रोजेक्टों को तारीफ करते हुए मिशन भगीरथ प्रोजेक्ट को तारीफ करते हुए కూడా కేంద్రం ఖాతరు చేయలేదు। కొత్త फिर भी రాష్ట్రానికి सेंट्रल गवर्नमेंट ने हमको सपोर्ट नहीं किया। నేనే స్వయంగా అనేక మార్లు ప్రధానమంత్రికి విన్నవించిన ప్రయోజనం శూన్యం। కరోనాతో हम यहाँ की तकलीफ कई बार प्रधानमंत्री को बताने के बावजूद भी उन्होंने कोई रेस्पॉन्स नहीं दिया। ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు ఒక నయా పైసా కూడా అదనంగా సహాయం అందించలేదు। పైగా న్యాయంగా రావాల్సిన నిధులపై కూడా కోతలు విధించింది। కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఆనాడు 9 हमको सीधा आने के निधि पे कोई ప్రకటించింది। सेंट्रल गवर्नमेंट ने रोक तो रखी है రావాల్సిన నిధులు ఇవ్వడంలో తగని జాప్యం చేస్తూ ఉన్నది। और उसके लिए और डिले भी हो रहा है। పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపుతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం పేర్కొంటున్నది। కానీ కేంద్రం ప్రోత్సాహకాలు ఏవి ఇవ్వడం లేదు। इंडस्ट्रीज के लिए सहूलत देने के लिए एक कानून बनाया था, लेकिन सेंट्रल गवर्नमेंट से कोई सपोर्ट नहीं मिल रहा है। ఇప్పటి వరకు అతి గతి లేదు। తెలంగాణలో ఐటీఐఆర్ ఏర్పాటు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నది। ఇది అమలు చేసి ఉంటే ఐటీ రంగం మరింతగా పురోగమించి ఉండేది। ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి। ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2 రాష్ట్రాలను నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నది। కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన और यहाँ पे डिलिमिटेशन की भी जरूरी है असेंबली पार्लियामेंट के सीट के ऊपर, लेकिन सेंट्रल गवर्नमेंट ने उस बारे में भी कुछ बात नहीं कर रही है। మన వైద్య విద్యార్థులకు ఎదురైన దుస్థితి మనందరికీ తెలుసు। వీరంతా మన దేశంలోనే వైద్య విద్య కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ కూడా రాశాను। మన और मेडिकल एजुकेशन होता है जो दूसरे स्टेट्स में जा रहा है, दूसरे कंट्रीज में जा रहे हैं, वो लोग को अपने स्टेट्स में अपने अपने जगह एजुकेशन देने के लिए मैं प्राइम मिनिस्टर को लेटर लिखा हूँ। ఇప్పటి వరకు ప్రతిస్పందన రాలేదు। రాష్ట్ర अभी तक कोई रेस्पॉन्स नहीं आया। వజ్ర శంకరావంగా మిగిలిపోవడం విషాదమని నేను భావిస్తూ ఉన్నాను। ये बहुत तकलीफ वाली बात है। కేంద్ర ఉదాసీనతను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తున్నది। తెలంగాణ और ये सेंट्रल गवर्नमेंट जो हमारे साथ कर रही है, हम लोग इसके लिए नाराज हैं। కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైంది। అసమర్థతతో చేతులు ఎత్తేసింది। తెలంగాణలో और ये सेंट्रल गवर्नमेंट अपना असमर्थ बता रहा है हमारे स्टेट के लिए। నాతో సహా ప్రజాప్రతినిధులందరం కలిసి ధర్నా చేశాం। అయినా ఫలితం లేకపోవడంతో सेंट्रल गवर्नमेंट के खिलाफ हम लोग धरना भी किया है। मेरे अलावा पूरे पब्लिक रिप्रेजेंटेटिव्स ने धरना किया था। ఢిల్లీలో ఒకరోజు జరిపిన నిరసన దీక్షలో दिल्ली में एक दिन करे थे। భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కూడా మనకు మద్దతుగా ఈ దీక్షలో పాల్గొన్నారు। और देश के किसान नेता टिकायत भी हमारे साथ थे। ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తే సానుకూలమైన జవాబు రాలేదు। हम लोग हमारे डिमांड पूछे तो वहाँ से कोई जवाब नहीं आया। నూకలు తినాలని ఓ కేంద్ర మంత్రి అవహేళనగా మాట్లాడడం జరిగింది। ఇంతకన్నా దురహంకారం మరేమైనా ఉంటుందా? सेंट्रल मिनिस्टर ने नूकल यानी चावल से भी छोटा जो होता है वो खाने के लिए बताए थे। हमको वो तकलीफ हुई। దేశంలో రైతులు हमारा सेंटीमेंट को तकलीफ दिया है। దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు ఒకే విధానం ఉండాలి, లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను। अनाज के खरीद के लिए देश पूरे में एक ही सिस्टम होना चाहिए। मैं ये भी बताया था। మరోసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను। కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతులతో చెలగాటమాడే ధోరణి कारपोरेटों को सपोर्ट करते हुए किसानों को अगर डिस्टर्ब करेंगे, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను। ये चीज सही नहीं है। मैं ये चीज बता रहा हूँ सेंट्रल गवर्नमेंट को। ఆదుకోవడం, వారి పంటలకు గిట్టుబాటు ధర, हमारे किसानों को सपोर्ट करना और उनके अनाज को अच्छे रेट में लेना। పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసేందుకు और वो लोग जो भी उगाते हैं वो हर बीज को खरीदना।
తెలంగాణ రాష్ట్రం కనీ విని ఎరుగని ప్రగతిని సాధించింది. కేంద్రం సహకరించినా సహకరించకున్నా రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా పూర్తి सपोर्ट करना या नहीं करने दो, हम तो बराबर हमारे किसान को बराबर सपोर्ट करते रहेंगे. అనేక సంఘర్షణలు పోరాటాల పర్యవసానంగా రాచరిక నియంతృత్వ దశలను అధిగమించి ప్రజాస్వామ్య దశకు చేరుకున్నాయి. हम लोग कितना लड़ाई लड़के ये तेलंगाना हासिल किए हैं और तेलंगाना के डेवलपमेंट के लिए हम लोग कोई स्टेप पीछे नहीं रखेंगे. పార్లమెంటరీ పందాన్ని ఎంచుకున్నాయి. పరిణామ క్రమంలో ప్రజాస్వామ్యం పరిణతి చెందే కొద్దీ ఆయా దేశాలు అధికారాలను వికేంద్రీకరిస్తూ ప్రజా సాధికారతను పెంపొందించాయి. పౌర సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయి. కానీ మన దేశంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతి పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. 75 इयर्स आजादी के बाद भी आज हम लोग प्रजास्वाम्य की तरफ और डेवलपमेंट की तरफ सोचना पड़ रहा है. हमारा जिस हालत में हम लोग आज कंट्री में देख रहे हैं. రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ శాసనాధికారాలను పాలనా అధికారాలను స్వయం ప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటి వరకు కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ ఉన్నాయి, అధికారాలను హరిస్తూ ఉన్నాయి. భారత और आज तक 75 इयर्स में जितने भी सेंट्रल गवर्नमेंट में आए हैं, गवर्नमेंट आए हैं, वो अपने राज्यांग को స్పష్టంగా నిర్వచించింది. डिस्टर्ब करते हुए आए हैं. రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే 3 జాబితాలను నిర్దేశించింది. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలు ఉమ్మడి జాబితాలోని అంశాలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయిస్తున్నాయి. కాలం और గడుస్తున్న हर गवर्नमेंट सेंट्रल गवर्नमेंट जितने भी गवर्नमेंट अब तक आ चुके हैं वो स्टेट गवर्नमेंट पे अपना बड़ापन बता रहे हैं. ప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా మరియు పూంచ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో అధికారాలకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఈ కమిషన్ల నివేదికలను పుట్టదాఖలు చేశాయి. ఇప్పటి వరకు దేశాలను ఏలిన ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏ రకంగానూ మంచి చేయజాలకపోగా దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి. यहाँ पे स्टेट गवर्नमेंट स्टेट में जो सेंट्रल गवर्नमेंट है स्टेट में डेवलप नहीं करने के बल्कि डेवलपमेंट को रोकने की कोशिश कर रहे हैं. సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకున్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్ఠకు చేరుతూ ఉన్నది. इसकी वजह से स्टेट का जो हक है जो कमजोर हो रहे हैं రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. और फाइनेंशियली कमजोर करने की कोशिश चल रही है. రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలను ఎగ్గొట్టేందుకు और राष्ट्र को आने का हिस्से को जो भी फाइनेंशियल हिस्से है वो हिस्सों को रोकने की कोशिश कर रहे हैं. లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం హరిస్తున్న విషయం और राष्ट्र को आने के लाखों करोड़ों रुपयों को केंद्र सरकार ने रोक रहा है, ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ जिसकी वजह से రకరకాల అంశాలు फाइनेंशियल ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనలను मैटर में बहुत तकलीफ में है स्टेट. విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తను ఏమాత్రం నియమాలకు కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. రుణాలు, పెట్టుబడి వ్యవహారాలు और सेंट्रल गवर्नमेंट जो खर्चा कर रही है నిర్వహిస్తూ एक सिस्टम नहीं है उसका, जो मनमानी खर्चा हो रहा है. తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారైంది. కేంద్రం और వెంటనే डेवलप होने वाले तेलंगाना स्टेट के लिए केंद्र का जो सिस्टम चल रहा है, केंद्र जो तरीका है वो तरीका को डिस्टर्ब कर रहा है. రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ ये चीज को आप तो भी रोक के सपोर्ट करने की बात करना चाहिए और मैं जो है उसका रिक्वेस्ट कर रहा हूँ. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణ ఏటా 5,000 కోట్ల రూపాయలతో సమకూర్చుకునే అవకాశం కోల్పోయింది. మొత్తం 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తున్నది. ఈ 25,000 కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టాలి, రైతుల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతుల మీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంత కాలం రైతాంగానికి నష్టం చేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదని రాష్ట్ర इलेक्ट्रिसिटी के मामले में నేను స్వయంగా కేంద్రానికి मेरे जब तक जान रहेंगी मैं इलेक्ट्रिसिटी के मामले में किसानों को करंट के चार्जेस नहीं दूंगा. పోయింది. చుక్కాని లేని నావల గాలివాటు కొట్టుకుపోతున్నది. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని
దారిద్ర్య బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన 75 years आजादी के बाद भी हम लोग इतना कमजोर फाइनेंशियल मैटर्स में इतने कमजोर क्यों हैं? దేశాన్ని इसके నడిపించడంలో कौन जिम्मेदार है? ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు इसका फेल्यूर है। విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం इसके ఉంది। बारे में सीरियस ఈ 5 ఏళ్ల सोचना కోసం जरूरी జరిగే है। అధికార మార్పిడి ముఖ్యమైనది కాదు। हर 5 साल को जो गवर्नमेंट चेंज होती है ये जरूरी नहीं है। ఎక్కడం काదు కావాల్సింది దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే देश के सामने जो प्रॉब्लम्स है वो प्रॉब्लम्स గమ్యాన్ని నిర్వచించాలి। ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన वो प्रॉब्लम्स को सॉल्व करने का कोई तरीका होना चाहिए। మార్పులు చోటు చేసుకోవాలి। మనతో పాటు స్వాతంత్రం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే हमारे साथ जो इंडिपेंडेंट हुए वैसे कंट्री सुपर पावर में जा रहे हैं और हम लोग जो मजहब और విద్వేష రాజకీయాల్లో చిక్కి मजहब के नाम पे हम लोग अभी भी पीछे हट रहे हैं। దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు। सिर्फ देश में मजहब के अलावा दूसरा समस्या नहीं दिख रहा है। రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా सिर्फ आप अपने पॉलिटिकल फायदे के लिए ये मजहबी लड़ाई लड़ाना ये आगे के लिए बहुत डेंजरस है। పెట్టుబడులు రావు సరికదా ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్ళీ इसके वजह से बाहर से जो इन्वेस्टर्स है वो नहीं आएंगे यहाँ पे, దేశాల్లో ఉపాధి పొందుతున్న डेवलपमेंट रुक जाएगा ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లే और ప్రమాదం। यहाँ पे जो हालात है इस हालात की वजह से दूसरे देशों में जो यहाँ के लोग बसे हैं उन लोगों के लिए बहुत मुश्किल हो सकते हैं। దేశం కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టిన अगर ये हालात रहेंगे और देश को फिर वापस होने के लिए और 100 साल भी होना बदल समझ सकते हैं। బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు। और ऐसे हालात में जिसकी जिम्मेदारी है वो लोग खामोश बैठ नहीं सकते हैं। ऐसे हालात को देख के ये हालात को रिकवर करना, हालात को समझाने के लिए हर आदमी तैयार होना है। పెట్టాలంటే నూతన వ్యవసాయ, నూతన పారిశ్రామిక, నూతన ఆర్థిక విధానాలు కావాలి। और देश को डेवलपमेंट के लिए नया व्यावसायिक और पारिश्रमिक और आर्थिक ఆజన్మాంతం तरीका होना चाहिए। ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకోవడం నా విధి। అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా और देश के हित में विद्वेष राजकीयों को बाजू रखना जरूरी है। ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టి రాజీ పడే ధోరణి ప్రసక్తే లేదు। రాజీ పడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళమే కాదు, మృత్యువు నోట్లో తలదూర్చి విజయం సాధించగలిగే వాళ్ళం అంతకంటే కాదు। సమస్త ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి। ఉజ్వల భారత్ तेलंगाना में जैसा पब्लिक के सपोर्ट के लिए पब्लिक के हित में जो काम हो रहा है ऐसा सिस्टम देश के हर राष्ट्र में होना चाहिए। పూర్తిగా కోరుతూ ఉన్నాను। దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే శక్తియుక్తులు ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను। మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై तेलंगाना తెలంగాణ, జై अवतरणा की सबको मुबारकबादी देते हुए जय तेलंगाना, जय हिंद।